హాయ్ ఆల్. ఈ వీడియోలో మనం డేటా టైప్స్ ఇన్ జావా అంటే ఏంటో చూద్దాం. అండ్ ఈ డేటా టైప్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా టైప్ అంటే ఒక వేరియబుల్ లో ఏ కైండ్ ఆఫ్ డేటా మనం ఆర్ ఏ కైండ్ ఆఫ్ వాల్యూ మనం స్టోర్ చేయొచ్చు అనేదే డేటా టైప్స్ ఇన్ జావా. సో ఇందులో మనకి ఇంటిజర్స్, డెసిమల్స్, క్యారెక్టర్స్, బూలియన్ వాల్యూస్ ఉంటాయి. ఈ డేటా టైప్ అనేది కంపైలర్ చెప్తుంది ఏ కైండ్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేయబోతున్నాము అండ్ ఎంత డేటా, హౌ మచ్ డేటా వీఆర్ స్టోరింగ్ అది కూడా చెప్తుంది. అండ్ ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలో డేటాకి అది కూడా చెప్తుంది. సో డేటా టైప్స్ లో మనకు మెయిన్ గా టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్, ఇంకొకటి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి జావా బిల్డిన్ లో ఉంటాయి. బిల్డిన్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఇవన్నీ. ఇవి ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి 8 కైండ్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి మనకి. ఇవన్నీ ఎంత కైండ్ ఆఫ్ మెమొరీ, అవి ఆ రేంజ్ ఏంటి మనకు చెప్తాయి. ఫస్ట్ ఇది బైట్, దీని సైజ్ 1 బైట్. ఇది ఈ -128 టు 127 ఆ రేంజ్ లో ఆ వాల్యూ హోల్డ్ చేయగలదు అది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మనం బైట్ b = 100 తీసుకున్నాం కదా. ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ దిస్ రేంజ్. సో అందుకే ఇట్ కెన్ రన్ ఈజీలీ. ఈ 100 అనేది ఈ b అనే వాల్యూ హోల్డ్ చేయగలదు. b అనే వేరియబుల్ హోల్డ్ చేయగలదు. సో వీళ్ళకి ఒకవేళ మనం డిఫాల్ట్ వాల్యూ ప్రింట్ చేయగలిగితే 0 వస్తుంది. అండ్ నెక్స్ట్ షార్ట్, ఇది 2 బైట్స్ ఆఫ్ డేటా హోల్డ్ చేయగలదు. ఇది కూడా సేమ్. దీనికి ఒక రేంజ్ ఉంది. ఆ రేంజ్ మధ్యలో ఏ వాల్యూ అయినా ఇది హోల్డ్ చేయగలదు. రిమైనింగ్ ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యార్, బూలియన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంటీజర్ 4 బైట్స్ ఆఫ్ డేటా హోల్డ్ చేస్తుంది. సో లాంగ్ 8 బైట్స్ ఆఫ్ డేటా హోల్డ్ చేస్తుంది. ఫ్లోట్ 4 బైట్స్ ఆఫ్ డేటా హోల్డ్ చేస్తుంది. ఈ ఫ్లోటింగ్ నంబర్స్ అనేవి డెసిమల్ నంబర్స్. ఫ్లోటింగ్ అండ్ డబుల్ 8 బైట్స్ ఆఫ్ డేటా హోల్డ్ చేస్తుంది. క్యార్ అనేది 2 బైట్స్ ఆఫ్ డేటా హోల్డ్ చేస్తుంది. క్యార్ లో ఓన్లీ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇవి మనం యూనికోడ్స్ రేంజ్ ఉంటుంది జావాలో. జావా అనే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయినా. బూలియన్ అనేవి 1 బిట్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తుంది. ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. డిఫాల్ట్ ఇది ట్రూ, ఫాల్స్ ఉంటుంది. నెక్స్ట్ కైండ్ ఆఫ్ కేటగిరీ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఇవి ఇందులో మనం డైరెక్ట్ గా వాల్యూస్ వాడడం, కానీ ఇది మనం ఆబ్జెక్ట్స్ రిఫర్ చేస్తాం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో. ఇందులో మెయిన్ గా మనకి స్ట్రింగ్స్, అరేస్ అండ్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఒక్కొక్క కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇవన్నీ ఇన్ డీటెయిల్ గా సెపరేట్ వీడియోస్ చేసుకుందాం ప్రతిదానికి. ఈ స్ట్రింగ్ అనేది సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ స్టోర్ చేస్తుంది. క్యారెక్టర్ అరే అనేది కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా, సేమ్ కైండ్ ఆఫ్ డేటా టైప్ డేటా అనేది అది అరే స్టోర్ చేయగలదు. క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్, ఆబ్జెక్ట్స్ క్రియేషన్ కి ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఇంటర్ఫేస్ అనేది అంటే ఏంటో చూద్దాం క్లియర్ గా కమింగ్ వీడియోస్ లో. ఆబ్జెక్ట్ అనేది మనకి రియల్ వరల్డ్ ఎంటిటీని రిప్రజెంట్ చేస్తుంది. మనం ఇవన్నీ క్లాస్ లో క్రియేట్ చేస్తాము. ఇవి ఇవి రన్ అవుతున్నాయి లేదా ఒకసారి నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి ఉంచాను, ఒకసారి మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ క్లాస్ క్రియేట్ చేశాను డేటా టైపర్ ని. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆ మధ్యలో ఉండే రేంజ్ లో ఉండే వాల్యూ నేను ఇక్కడ తీసుకున్నా. ఇవన్నీ నాన్ ప్రిమిటివ్. ఫర్ నౌ నేను స్ట్రింగ్ తీసుకున్నా. సో ఇది రన్ చేసి చూద్దాం. ఈ వాల్యూస్ అన్ని కరెక్ట్ గా ప్రింట్ అవ్వాలి. సో ఇదన్నమాట, ఇవన్నీ ఇలా ప్రింట్ అయినాయి. సో ఈ డేటా టైప్స్ అంటే క్లియర్ గా మనం కమింగ్ ఫార్వర్డ్ వీడియోస్ లో క్లియర్ గా నేర్చుకోవచ్చు. ఇవన్నీ మనం ప్రతి వీడియోలో వాడతాం. డేటా టైప్స్, ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే.